శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 ఏప్రిల్ నెల మేషరాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఏప్రిల్ నెలలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి చదువులో పురోగతి, కాన్సన్ట్రేషన్ పెట్టి చేసేటువంటి ప్రతి పనిలో ఉత్తమమైనటువంటి ప్రతిఫలాలు పొందవచ్చు. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతారు. అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. మొబైల్ కానీ సోషల్ మీడియా వల్ల దృష్టి పెరగడం, దానివల్ల ఇబ్బందులు పడడం లాంటివి జరగవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో వాటి నుంచి కాస్త దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆఫీస్లో పనిభారం పెరుగుతుంది, అయినప్పటికీ పనులన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా పొందవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. మైగ్రేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య వ్యాపారాలు, ఆర్థిక లాభాలు, ఖర్చులు అలాగే పెరగవచ్చు. పెట్టుబడులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా పెట్టుబడులు చేయండి. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే వీరి యందు ప్రభావం పెరుగుతుంది. ప్రజల్లో మంచి పేరు వస్తుంది. కానీ మాటలలో కొత్త అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, దానివల్ల కొన్ని సమస్యల్లో చిక్కుకోవడం కూడా జరుగుతుంది. రైతుల విషయానికి వస్తే పంటల విషయంలో మోస్తరు ఫలితాలు ఉంటాయి. వాతావరణం కొంచెం మార్పులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొత్త పద్ధతులు ప్రయత్నిస్తే మంచి లాభం చేకూరవచ్చు. వృద్ధులు ఎవరైతే ఉన్నారో పిల్లలు దగ్గరగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్త పడితే మంచిది. పాత వ్యాధులు ఏమైనా తిరగబడవచ్చు. మానసికమైన ప్రశాంతత కాస్త లోపించవచ్చు. ధ్యానం, ప్రార్థన చేయడం మంచిది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే చికిత్స మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే డాక్టర్ సూచించిన మేరకు గనక మీరు అన్నీ పాటిస్తే చాలా ఉత్తమంగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వాళ్ళు ఈ నెలలో కోపం తగ్గించుకుంటే మంచిది. ఖర్చుపై నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యులతో సౌఖ్యత కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెరుగుతాయి. మీరు కావాలంటే రోజువారీ విధంగా కూడా చేసేటువంటి పనులలో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా చేకూరుతుంది. మొదటి వారంలో మేషరాశి వారికి సంబంధించి కొత్త పనుల నుంచి మంచి ప్రారంభము, ఉద్యోగంలో ప్రశంసలు పొందే అవకాశము, విద్యార్థులు చదువు పరంగా దృష్టి కూడా పెరుగుతుంది. ఖర్చులు కాస్త పెరిగే అవకాశం ఉంది. అలాగే వీలైనంత వరకు తొందరగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది, ఆలస్యం చేయకుండా. కుటుంబ విషయానికి వస్తే రెండవ వారంలో చిన్న గొడవలు రావచ్చు. వ్యాపారంలో లాభాలు పెరగవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మూడవ వారంలో ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఆర్థికమైనటువంటి మెరుగు, అలాగే కొత్త అవకాశాలు రావడం, విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు, అలాగే మిత్రుల నుండి సహాయం పొందవచ్చు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా కనుక ముందుకు వెళ్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. నాలుగవ వారంలో ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు కూడా కాస్త పెరిగి అలాగే సర్దుమణిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం కొద్దిగా బలహీనం అవ్వచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క నాలుగవ వారంలో విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. వీలైనంత వరకు కూడా ఈ యొక్క మేషరాశి వారు ఏప్రిల్ నెలలో చేయవలసినటువంటి రెమెడీ విషయానికి వస్తే కనుక సూర్యుడి యొక్క గమనాన్ని మనం ఉద్దేశించుకొని మేషరాశి వారు గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు ఏవైనా సరే మూగజీవులకు పెట్టడం, అలాగే రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ కూడా ఒక రాగి చెంబులో నీళ్లు పోసుకొని గోధుమలు, వీలైతే నవధాన్యాలు కూడా వేసుకొని ప్రదక్షిణ చేయడం. 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాతకి తూర్పు ముఖంగా ఆ యొక్క ధాన్యంతో సహా ఆ యొక్క రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో పోయడం. ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఎవరన్నా మనుషులు మారాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కనుక ఉంటే ప్రతి సోమవారం కూడా ఒక ఆలగడ్డని 2 ముక్కలుగా చేసి ఈ యొక్క రావి చెంబులో వేసుకొని, నీళ్లు నింపినటువంటి రావి చెంబులో వేసుకొని, నీళ్లు మళ్ళీ పొంగి కింద పడకుండా చూసుకొని ఆ మొత్తంలో వేసుకొని మీరు నోట్లో నుంచి మనసులో అనుకునేటువంటి మంత్రం ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం పరబ్రహ్మణే నమః అని 3 మంత్రాలు చదివి ఆ నీటిపైన ఊదాలి. చెయ్యి అడ్డుపెట్టి ఇలా ఊదండి అని. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేసి ఆలగడ్డతో సహా ఉన్నటువంటి ఆ యొక్క రావి చెంబులో ఉన్న నీటిని కనుక అక్కడ పోయడం వల్ల ఎవరైనా బలీయమైనటువంటి కోరికలు ఉన్నవాళ్ళు, విశేషమైనటువంటి వాంఛతో ఉన్నటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి కోరిక కోరుకునేటువంటి వారు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా పొందవచ్చు. అలాగే ఎవరైతే రుణ బాధలలో ఉన్నటువంటి వారు కూడా
ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ పాటించడం వల్ల, అంటే రుణ బాధ అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ మీకు తిరిగి రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఒక ఆముదంతో దీపం పెట్టుకొని ఆ యొక్క ఆముద దీపంతో ఒక కొబ్బరి చిప్ప లోపల నెయ్యి రాసి కాటుకగా తీసి, అంటే ఆ వచ్చేటువంటి మంటని ఆ కొబ్బరి చిప్ప పైన పెడితే కాటుకలా వస్తుంది. అలా వచ్చినటువంటి ఆ యొక్క కాటుకని దానిమ్మ చెట్టు ఆకులు తీసుకొని, చాలా చిన్నగా ఉంటాయి ఆకులు, దానిపైన మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేరు ఆ యొక్క కొబ్బరి చిప్పలో నుంచి తీసి రాసి, అదే దానిమ్మ చెట్టు కింద కొంత గుంత తవ్వి ఆ యొక్క ఆకు పెట్టేసి ఒక బండ ఏదైనా చిన్న పెచ్చ లాంటిది పెట్టేసి మూసేసేయండి, మట్టి నింపి పెట్టేసేయండి. అలా పెట్టేటప్పుడు లక్ష్మీ కుబేర దేవతాయ నమః అని చెప్పి కోరుకోండి. మీ యొక్క అప్పులు ఎవరైతే ఇయ్యారో వాళ్ళు తిరిగి మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని కోరుకొని అలా పెట్టడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. కుబేరుడికి బాగా ఇష్టమైనటువంటిది ఏమిటంటే దానిమ్మ. ఆ దానిమ్మ ఆకు పైన కనుక మనం ఇలా రాసి అదే దానిమ్మ వృక్షం కింద కనుక మనం పెడితే ఖచ్చితంగా ఆ యొక్క కోరికలు తీరడం, సత్ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక విశేషంగా ఎవరైనా జాతక ఫలితాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2511 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ఇవ్వడము, మీతో డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇందుకు కాను మనం తీసుకునేటువంటి దక్షిణది. కనీసం మాకు ఒక రోజు సమయం ఇస్తే మీ జాతకం అంతా కూడా డీటెయిల్డ్గా మీకు అందించడం జరుగుతుంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది, వివాహము, సంతానము, ఆరోగ్యము, వీటన్నిటి గురించి కూడా అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, మన ఛానల్లో పెట్టినటువంటి ఈ యొక్క మోక్షనారాయణ బలి సంబంధితమైనటువంటి వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారు. మాకు పితృదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే, జాతకంలో మీ యొక్క లగ్నస్థానంలో కనుక రాహు ఉన్నా, శుభగ్రహ సంచారం జరగాల్సినటువంటి చోట శుభగ్రహంతో పాటుగా రాహు సంచారం జరిగిన, నవమస్థానమునందు రాహు సంచారం జరిగిన, కోణ కేంద్ర స్థానాలలో గనక రాహు సూర్యుడితో శుక్రుడితో కలిసి ఉన్న వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల పాలవుతారు. అలా వివాహం ఆలస్యం కావడము, సంతానం ఆలస్యం కావడము, సంతానం అంగవైకల్యంతో పుట్టడము, ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదైనా సరే సూసైడ్ అటెంప్ట్స్ లాంటివి చేయడము, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరూ కూడా 60 సంవత్సరాలకు మించి బ్రతకకపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటివి సమస్యలు అవి సూచనగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏవి ఉన్నా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మోక్షనారాయణ బలి పూజ లాంటివి చేయించుకోవడం ఉత్తమం. అలాగే చాలామందికి సర్ప సంభావిత దోషములు ఉన్నటువంటి వారు కూడా, వారికి ఏ సర్పదోషం ఉందో కూడా తెలియదు. కాబట్టి జాతకం చూసి నిజంగా వారికి కనుక సర్పదోషం ఉంటే కులికా కాల సర్పదోషం, అనంతకాల సర్పదోషం, పద్మనాభ మహాపద్మ కాల సర్పదోషము, అలాగే శంఖపాల కాల సర్పదోషం, ఇలా మనకు కొన్ని రకాలైన సర్పదోషాలు ఉంటాయి. ఆ సర్పదోషాలకు సంబంధించిన వివరాలు కూడా డీటెయిల్డ్గా వారికి చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.